జనగామ మండలం పెంబర్తి గ్రామ మహాత్మా జ్యోతి బాపులే హాస్టల్లో టీచర్లు సీనియర్ విద్యార్థుల వేధింపులు భరించలేక అర్ధరాత్రి హాస్టల్ గోడ దూకి 19 మంది విద్యార్థులు పారిపోయారు. అర్ధరాత్రి కాలినడక సుమారు 10 కిలోమీటర్ల నడిచి జనగామ పట్టణంలో వేరే పాఠశాలకు చేరుకున్నారు. విద్యార్థులు పరారైన సంగతి హాస్టల్ సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం అందించలేదు. దీంతో పెంబర్తి హాస్టల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ హాస్టల్ ముందు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పెంబర్తి స్కూల్ మాకొద్దు, జనగామ స్కూల్లోనే ఉంటామని విద్యార్థులు నినాదాలు చేశారు. సారు అనంటే ఏంద్రాన్ని బెదిరిస్తున్నాడు. ప్రిన్సిపల్ సారే గానీ వాళ్ళ సారే గానీ ఎందుకు కారణాలకి బెదిరిస్తున్నారట. ఇక మేడం అయితే మభ్య పెట్టడానికే ప్రయత్నించుతాను. పిల్లలు ఏమంటారు అంటే, సార్ మేము పెంబర్తికి వెళ్ళాము, మేము ఇక్కడనే మా హాస్టల్ ఇదే, మేము ఇక్కడనే చదువుకుంటాం కానీ పెంబర్తి హాస్టల్ మాత్రం మేము వెళ్ళాము అని మా పిల్లలు డిమాండ్ చేస్తున్నారు. సార్ మేము కూడా అదే డిమాండ్ చేస్తున్నాము. ఒక 19 మంది వచ్చారు, ఇంకా 30-40 మంది వచ్చే పిల్లలు ఉన్నారు. మాకు అందరికి న్యాయం జరగాలి, మా పిల్లలు ఇదే హాస్టల్లో ఉండాలి, ఇదే చదువుకోవాలి. మా పిల్లలు ఈ హాస్టల్ ఇప్పుడు మడూరు పెద్దగారు నుండి మడూరు నుండి ఇక్కడ నుండి అక్కడికి ఈ షిఫ్టింగ్ వల్ల మా పిల్లలు అందరు డిస్టర్బ్ అవుతారు. వాళ్ళ వల్ల మేము డిస్టర్బ్ అవుతున్నాం సార్. వీళ్ళకి ఆ ఇబ్బందులతోటి వీళ్ళు ఇక్కడ దాకా వచ్చింది సార్. మేము న్యాయం కోరేది ఏంటిదనంటే మా పిల్లలు ఇక్కడనే చదువుకోవాలి, ఇక్కడే ఉండాలి. ఇక్కడ ఉంటే మాకు ఇంకా ఇబ్బంది పెడుతున్నారని మేము వచ్చినాం. ఇక్కడికి వచ్చినాక పేరెంట్స్ పిలిపిస్తే ఇక్కడ మేము వచ్చినాం. ఇక్కడ మళ్ళా గొడవ అయితే ఇప్పుడు వాళ్ళ మొత్తం స్కూల్ ఇక్కడికి రావాలని ధర్నా చేయడం పోతుంది. మేము 10 days నుంచి ఇబ్బంది పడుతున్నాం. వచ్చిన 5 days కొద్దిగా ఏం లేదనుకుంటా తీసుకున్నారు. 10 days నుంచి మాకు బాగా ఇబ్బంది పెడుతున్నారు. అందుకే మేము ఇట్లా చేసినాం సార్. సార్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, మళ్ళా బూతులు తిడుతున్నారు. ఇక్కడ ఉంటే మాకు ఇంకా ఇబ్బంది పెడుతున్నారని మేము వచ్చినాం. ఇక్కడ